హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు వచ్చేసరికి నేను కొన్ని లిస్ట్ ఆఫ్ హై పేయింగ్ జాబ్స్ ఇన్ ఐటీ అనేసి చెప్తాను. దాని యావరేజ్ శాలరీ ఎంత ఉంటుంది, స్కిల్స్ అసలు ఏమేమి నేర్చుకోవాలి మేజర్గా అనేసి డిస్కస్ చేస్తాను. అండ్ అంతకంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ కావాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. అండ్ ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నేను కొన్ని లిస్ట్ ఆఫ్ హై పేయింగ్ ఐటీ జాబ్స్ అనేసి చెప్పాను కదా. సో దీంట్లో అయితే మనము ఫస్ట్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అనేసి ద మోస్ట్ హై పేయింగ్ జాబ్ అనమాట. దీంట్లో అయితే మనం స్కిల్స్కి వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా, పైథాన్, C++, జావా స్క్రిప్ట్ అనేవి నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ అలాగే ఆల్గోరిథం కూడా నేర్చుకోవాలి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది నేర్చుకోవాలి. అండ్ మేజర్గా మనకైతే లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వచ్చి ఉండాలన్నమాట. దీని యావరేజ్ శాలరీ అయితే జస్ట్ లైక్ ఒక బేసిక్గా స్టార్ట్ చేస్తే ఒక 5 LPA అలా ఉంటుందన్నమాట. తర్వాత క్లౌడ్ ఆర్కిటెక్ట్ అనమాట. అంటే డిస్క్రిప్షన్ వచ్చేసి లైక్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ డిజైన్స్ అండ్ మేనేజ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ హెల్పింగ్ బిజినెస్ మైగ్రేట్ టు క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్. దీనికి స్కిల్స్ మేజర్గా వచ్చేసరికి అంటే క్లౌడ్ ఆర్కిటెక్ట్ కాబట్టి మనకి క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అనేవి రావాలి. లైక్ AWS, అజ్యూర్, ఇంకా గూగుల్ క్లౌడ్, డెవాప్స్, సెక్యూరిటీ, ఆర్కిటెక్ట్, డిజైన్ ఇవన్నీ కూడా రావాలన్నమాట. అండ్ తర్వాత డేటా సైన్స్ అనేవి మనం మేజర్గా అన్నిట్లో వింటూనే ఉన్నాం కదా. సో దీంట్లో అయితే కనుక మనము లైక్ దీనికి పెద్ద రోడ్ మ్యాప్ అనేది ఉంటుంది, మనందరికీ తెలుసు. చాలా దాంట్లో కూడా మనం చూసాం స్పెసిఫిక్గా. లైక్ దీంట్లో అయితే మనకి పైథాన్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి. ఇంకా మెషిన్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్, డేటా విజువలైజేషన్స్, SQL ఇవన్నీ కూడా వచ్చి ఉండాలన్నమాట. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI అంటే AI ఇంజనీర్ అనమాట. సో దీనికి మనకు బేసిక్గా మెషిన్ లెర్నింగ్ రావాలి, డీప్ లెర్నింగ్ రావాలి, NLP అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ రావాలి, పైథాన్, న్యూరల్ నెట్వర్క్స్ ఇవన్నీ కూడా రావాలన్నమాట. అండ్ వీటితో పాటు కొన్ని లైక్ ఫ్రేమ్వర్క్స్, టూల్స్ కూడా ఉంటాయి, అవి కూడా రావాలి. అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్, దీనికైతే మనకి ఫైర్ వాల్స్, ఎన్క్రిప్షన్, పెనిట్రేషన్ టెస్టింగ్, ఎథికల్ హ్యాకింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా రావాలి సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్కి. తర్వాత డెవాప్స్ ఇంజనీర్, దీనికైతే కనుక మనకి లైక్ కాంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లేకపోతే కంటిన్యూస్ డెలివరీ అనేది రావాలి. అంటే CI ఆర్ CD అనేసి చెప్తూ ఉంటాము. తర్వాత డాకర్, క్యూబర్నెటిస్, స్క్రిప్టింగ్ అండ్ తర్వాత వచ్చేసరికి క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అనేవి రావాలన్నమాట. తర్వాత IT డైరెక్టర్ అంటే దీంట్లో లీడర్షిప్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, IT స్ట్రాటజీ, బడ్జెట్, వెండర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా రావాలి దీనికి. నెట్వర్క్ ఆర్కిటెక్ట్కి అసలు ఏమేమి స్కిల్స్ కావాలి అంటే నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్, నెట్వర్క్ డిజైన్, హార్డ్వేర్ అండ్ సెక్యూరిటీ ట్రబుల్ షూట్ అనేవి రావాలన్నమాట. తర్వాత బ్లాక్ చైన్ డెవలపర్కి వచ్చేసరికి బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్స్ అండ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్, క్రిప్టోగ్రఫీ అండ్ డిసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ అంటే DAPPS అనేసి అంటుంటాము. తర్వాత ఫుల్ స్టాక్ డెవలపర్, ఇది మనం చాలా చూస్తూ ఉంటాం కదా. లైక్ ఫుల్ స్టాక్ డెవలపర్ లైక్ పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ అనేసి చాలామంది కూడా నేర్చుకుంటూ ఉంటారు. సో ఫుల్ స్టాక్ డెవలపర్లో అయితే కనుక మనకి బేసిక్గా HTML, CSS, జావా స్క్రిప్ట్, డేటాబేస్, సర్వర్ సైడ్ లాంగ్వేజెస్, ఇంకా Node.js, పైథాన్, రూబీ ఇలా లైక్ మనం ఏదైతే మనం చూస్ చేసుకుంటామో ఫుల్ స్టాక్గా దానికి సంబంధించినవి ఇలా నేర్చుకోవాలి. తర్వాత మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్కి అయితే పైథాన్, టెన్సర్ఫ్లో, పైటాక్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్, డేటా అనలైసిస్ అనేవి రావాలి. తర్వాత డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటే DBA అనేసి అంటాం కదా. దీనికైతే కనుక మనకి SQL, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఒరాకిల్, MySQL, SQL సర్వర్, పర్ఫార్మెన్స్ ట్యూనింగ్, డేటా మోడలింగ్ ఇవన్నీ కూడా రావాలి. అండ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్, వీటికైతే మనకి స్కిల్స్ వచ్చేసి సిస్టమ్ అనలైసిస్, ఆర్కిటెక్చర్ డిజైన్, సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రావాలి. UI UX డిజైనర్, దీనికి కూడా మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. సో దీనికైతే మనకి స్కిల్స్ వచ్చేసి ప్రోటోటైపింగ్, వైర్ ఫ్రేమింగ్, యూజర్ రీసెర్చ్ అండ్ డిజైన్ టూల్, ఫిగ్మా, స్కెచ్, అడోబ్ XD ఇవన్నీ కూడా రావాలి. దీనికి కూడా మంచి శాలరీస్ అనేవి ఉంటాయి. లైక్ IT సాఫ్ట్వేర్
లానే ఇంకా మంచి లైక్ ప్యాకేజెస్ అనేవి ఉంటాయన్నమాట. తర్వాత ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్కి అయితే కనుక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, లీడర్షిప్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఎస్డిఎల్సి అనేసి అంటాం కదా, అది రిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా రావాలి. తర్వాత వర్చువల్ రియాలిటీ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ డెవలపర్ అంటే విఆర్/ఏఆర్ డెవలపర్, వీటికి వచ్చేసి మనకి స్కిల్స్ యూనిటీ, అన్రియల్ ఇంజన్, 3D మోడలింగ్, ప్రోగ్రామింగ్ లైక్ C# ఆర్ C++, విఆర్/ఏఆర్ హార్డ్వేర్ అనేవి రావాలి. తర్వాత SAP కన్సల్టెంట్, దీనికి కూడా మంచి క్రేజే ఉంది, మంచి శాలరీ ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. SAP మాడ్యూల్స్ స్కిల్స్ వచ్చేసి SAP మాడ్యూల్స్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, సిస్టమ్ ఇంటిగ్రేషన్, బిజినెస్ ప్రాసెస్ అండర్స్టాండింగ్ ఇవి రావాలి. తర్వాత పెనిట్రేషన్ టెస్టర్ అంటే ఎథికల్ హ్యాకర్ అనమాట. దీనికైతే లైక్ ఎథికల్ హ్యాకింగ్ రావాలి, నెట్వర్క్ సెక్యూరిటీ, పెనిట్రేషన్ టెస్టింగ్ టూల్స్, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్, ఇది కూడా లైక్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిందే, ఇది కూడా ఒక రోల్ అనమాట. దీనికి కూడా మంచి ప్యాకేజీ ఉంటుందన్నమాట. తర్వాత ఐటీ కన్సల్టెంట్, దీనికైతే టెక్నికల్ ఎక్స్పర్టైజ్, ఇంకా కమ్యూనికేషన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, స్ట్రాటజిక్ ప్లానింగ్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట స్కిల్స్. ఎస్, ఇవన్నీ కూడా కొన్ని టాప్ అంటే హై పేయింగ్ జాబ్స్ అన్నమాట. ఇది వేరియస్ ఫీల్డ్స్ అనేవి నేను ఇప్పుడు చెప్పాను. అసలు మీకు దీంట్లో మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుని దానికి రోడ్ మ్యాప్ ఎలా ఉందో అలా ఫాలో అయిపోండి. అసలు మీరు ఏ టెక్నాలజీని చూస్ చేసుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ మీకు ఒక లైక్ హాట్ టాపిక్ అనేది చెప్పబోతున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ని లాంచ్ చేశారనమాట. అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే, అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను, అండ్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను. ఒక్కసారి అయితే చెక్ చేసేయండి. అండ్ దట్స్ ఇట్ అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అందరితో షేర్ చేసేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే ఫీల్ టు కామెంట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.